బసదార్ గారికి, డాక్టర్ అక్రమ్ మరియు వేరే డాక్టర్స్ కి, డాక్టర్ కిరణ్ గారికి, పాత్రికేయ మిత్రులకు రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్ నూతన రిలేషన్షిప్ సందర్భంగా ధన్యవాదములు. మీరు అందరూ వచ్చినందుకు, ఇంత ఎండలో మమ్మల్ని వచ్చి దీవించడానికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. రెనోవా హాస్పిటల్ గ్రూప్ ఆంకాలజీ వింగ్ అక్టోబర్ 21 లో స్టార్ట్ అయింది. మా మొదటి సెంటర్ కార్ఖానాలో డాక్టర్ సిఎస్ రావు గారి ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేశాము. దాని తర్వాత రెండో సెంటర్ జైపూర్ లో స్టార్ట్ చేశాము. మూడోది రీసెంట్ గా బంజారాహిల్స్ లో స్టార్ట్ చేశాము. ఇది 4వ సెంటర్ హైదరాబాద్ లో. 2-3 నెలల్లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్స్ లో మా 5వ సెంటర్ స్టార్ట్ అవుతుంది. అలాగే మాకు జైపూర్ లో ఒక సెంటర్ ఉంది. అల్వర్, బికనీర్, బిల్వారా, రోహ్తక్, గుర్గావ్లలో కొత్త సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేము. రీజన్ ఏంటంటే, నేను బసదార్ క్యాన్సర్ హాస్పిటల్లో నా కెరీర్ స్టార్ట్ చేశాను 2002లో. 8 ఏళ్ళు అక్కడ పనిచేశాక నాకు అర్థమైంది ఏంటంటే, లాస్ట్ 20 years లో రోజు రోజుకి క్యాన్సర్ పెరుగుతుంది. అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ ట్రీట్మెంట్. ఇది అంటే పేషెంట్ ఒకసారి క్యాన్సర్ వస్తే 9 నెలల నుంచి 10 నెలలు హాస్పిటల్ రావాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఆయనకి 1 year కో 2 years కో ఎర్లీ డయాగ్నోసిస్ మన దగ్గర అవ్వదు కాబట్టి మళ్ళీ రికరెన్స్ వస్తుంది. సో మళ్ళీ హాస్పిటల్ రావాల్సి వస్తుంది. సో ఒక పేషెంట్ తన జీవితాంతము హాస్పిటల్కి రావడం పోవడం అనేది క్యాన్సర్ లో చాలా కామన్ గా చూస్తాం మనం. దీని వలన మేము ఏమనుకున్నాం అంటే, హెల్త్ కేర్ లో 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఎస్పెషల్లీ ఆంకాలజీలో పనిచేస్తున్నాం కాబట్టి క్యాన్సర్ ని మనము కామన్ పబ్లిక్ డోర్ స్టెప్ కి తీసుకెళ్ళాలి. అందుకే అందరూ కాన్సన్ట్రేట్ చేసినట్టు పెద్ద సిటీస్ లోనే కాకుండా చిన్న చిన్న మెట్రో సిటీస్ లో కూడా, టైర్ 2 సిటీస్ లో, టైర్ 3 సిటీస్ లో కూడా క్యాన్సర్ కేర్ ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇండియా మొత్తం దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఒక కార్పొరేట్ ఎంటిటీ రన్ చేస్తున్నాం కాబట్టి మేము డిఫరెంట్ మోడల్స్ చేయాల్సి వస్తుంది సర్వైవల్ కోసము. సో కొన్ని హై ఎండ్ హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్స్ చేయాలనే ఉద్దేశంతో, ఎస్పెషల్లీ బసదారకంలో నేను 8 ఏళ్ళు చేసిన స్ఫూర్తితోటి కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్స్ చేయాలనే ఉద్దేశంతో బీబీ క్యాన్సర్ హాస్పిటల్ నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది మొత్తం సిటీలో కల్లా సర్వీస్ ఓరియంటేషన్ మీరు తీసుకుంటే ఎప్పుడు కూడా ఒక అనెథికల్ పని చేయడం కానీ, లేకపోతే అన్నెసరీ ట్రీట్మెంట్ చేయడం కానీ ఎప్పుడు ఇక్కడ జరగలేదు. నాకు లాస్ట్ 30 years, నేను 25 years హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మీకు. డాక్టర్ నిసార్ సార్ చాలా ఒక మంచి ఉద్దేశంతో ఈ సెంటర్ స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ అమెరికాకి వెళ్ళి 4-5 సెంటర్స్ పెట్టడం వలన ఇక్కడ కొంచెం మేనేజ్మెంట్ ఇష్యూస్ వచ్చి గత కొన్నేళ్లుగా కొంచెం ఈ సెంటర్ తన పాత దీన్ని తగ్గించుకోవడం వలన మేము మళ్ళీ దీన్ని టేక్ ఓవర్ చేసి వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ ద ఓల్డ్ గ్లోరీ ఇన్ దిస్ సెంటర్. ఆ ఉద్దేశంతో సార్ నేను లాస్ట్ 6-7 months నుంచి నెగోషియేట్ చేశాక ఫైనల్ గా కొలాబరేట్ అయ్యి ఈ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. దీని తర్వాత మేము ఇంకొక సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్స్ లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మీకు ఇంతకుముందు చెప్పినట్టు యాజ్ ఎ గ్రూప్ మేము కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్, కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్స్ తో కొలాబరేట్ అయ్యి మా కార్పొరేట్ వింగ్ రన్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎక్కువగా మేము సర్వీస్ ఓరియంటెడ్ గా చేయాలనుకుంటున్నాం. మాకు తగ్గట్టుగానే డాక్టర్స్ కూడా ఇక్కడ డాక్టర్ అక్రమ్, డాక్టర్ అజీమ్ వీళ్ళందరూ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేస్తూ సగం జీతంతో ఇక్కడ జాయిన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మనం సర్వీస్ చేయాలంటే ముందు మనం తగ్గించుకోవాలి మన ఇన్కమ్ ని. సో మంచి టీం అంతా కొలాబరేట్ అవడంతో దీన్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము కొలాబరేట్ అయ్యాం. మీ హెల్ప్ చాలా అవసరము. మీకున్నంత నాలెడ్జ్, వేరీడ్ నాలెడ్జ్ ఇన్ వేరీడ్ ఫీల్డ్స్ ఎవరికి ఉండదు. సో మీరు కూడా ఏ హాస్పిటల్, ఏ ఆర్గనైజేషన్ నిజంగా పేషెంట్ కి సర్వీస్ చేస్తుందో చూసి వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.